నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరిక్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి, ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నా, మెంటల్గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా ఫోన్లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కు అయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించడానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు, అది కూడా వాటి పర్మిషన్ లేకుండా? సో చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి, మనం తప్పు చేస్తున్నామా ఏం చేస్తున్నామా అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్ని, యానిమల్స్ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్లో మనకి ఏదైనా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటుందో లైఫ్లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు, ఇదొక కోర్స్ అనమాట. సో టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో ఏదన్నా మీకు ఏదైనా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాం. తులారాశికి సంబంధించి ఈ వారం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎవరైనా నైట్ జర్నీస్ చేసేవాళ్ళు కావచ్చు, ఏదైనా ఆల్రెడీ యాక్సిడెంట్స్ అయ్యి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కదా, నాకు బాగానే ఉంది అని చెప్పేసి మీరు మళ్ళీ ఏదైనా గెంతటాలు, ఎగరటాలు, లేకపోతే అగ్రెసివ్గా బిహేవ్ చేయడం కానివ్వండి, చిన్న చిన్న విషయాలకి బాగా అగ్రెస్ అయిపోవడం కానివ్వండి, అట్లా చేయొద్దు. ఎందుకంటే స్టిల్ లోపల మీ హెల్త్, మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టిల్ లోపల కొంచెం అనారోగ్యం అనేది ఉంది. అప్పుడే మీరు కంగారు పడిపోయి మీరేమి నాకు ఇప్పుడు సెట్ అయిపోయింది కదా, నేను నా పని మామూలుగా చేసేసుకుంటాను, లేకపోతే నేను డ్రైవింగ్ చేసేస్తాను, నేను జిమ్కి వెళ్ళిపోతాను అనే ప్రయత్నాన్ని మాత్రం దయచేసి చేయకండి. రెస్ట్గానే ఉండండి. ఓకే. ఇకపోతే మెంటల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు. రిలేషన్షిప్కి సంబంధించి మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ కనబడుతుంది. అంటే మీరు తెలిసి తెలియక కొన్ని విషయాల్లో, మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనే కావచ్చు, మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లోనే కావచ్చు, లేదా ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించిన విషయాల్లో మీరు అనుకోకుండా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల కావచ్చు, ఏదైనా సరే ఒక సిచ్యువేషన్లో మీరు బాగా ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తారు. దాని నుంచి మీరు బయటికి రావాలని ఎంత ప్రయత్నించినా కానీ బయటికి రాలేని సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంటెన్షనల్గా మీరే వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే మెంటల్ టార్చర్ అంటాం కదా, మెంటల్ టార్చర్ కానివ్వండి, ఆ స్ట్రెస్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, టూ మచ్గా తీసుకుంటారు. స్పైనల్ కార్డ్కి సంబంధించి బ్యాక్ సైడ్ ఈ షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మేబీ ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమోనని చెప్పేసి చాలామంది
నార్మల్‌గా తీసి పడేయడం, లేకపోతే ఏదైనా వర్క్ స్ట్రెస్ అనుకుని చాలా లైట్‌గా తీసుకోవడం వల్ల మీ స్పైనల్ కార్డ్‌కి సంబంధించిన అంటే మీ అప్పర్ బ్యాక్, లోయర్ బ్యాక్, మెయిన్ ఈ రిబ్, ఈ స్పైన్ ఏదైతే ఉంటదో దానికి సంబంధించిన ఇబ్బందులు మేబీ కొంతమందికి ఎవరికైతే కొంచెం వయసు అయిపోయినోళ్ళు కావచ్చు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఇబ్బంది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే మేబీ నడవడానికో లేకపోతే సాధారణమైన లైఫ్ స్టైల్‌కి రావడానికి ఇంకొంచెం టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎంత చిన్న సమస్యనైనా సరే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు, తులా రాశికి సంబంధించిన వాళ్ళు ఎంత చిన్న సమస్యనైనా సరే అదేదో చిన్నదే కదా అని తీసి పడేయకుండా, పెద్దది కానివ్వకుండా సరైన టైంలో డాక్టర్‌ని సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంటా, లేకపోతే స్కానింగ్‌లా, బ్లడ్ టెస్టా, లేకపోతే మెడిసినా ఏదనేది మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. లేకపోతే మీ నడుముకి, కాళ్ళకి సంబంధించి క్రానిక్ డిసీజెస్ అనేవి వచ్చినవి అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త. అలాగే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. దయచేసి నైట్ జర్నీస్ కానివ్వండి, ర్యాష్ డ్రైవ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. అంతేకాకుండా ఇంపార్టెంట్ ఎప్పుడైనా జర్నీస్ కానీ, ట్రావెల్స్ కానీ చేస్తున్నప్పుడు మీతో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ కూడా క్యారీ చేస్తున్నప్పుడు కూడా దయచేసి కాన్షియస్‌లో ఉండండి. ఏదో ఫోన్ చూసుకుంటానో, నిద్రపోతూనో మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే అసలు ఫోకస్ లేకుండా ఆ! సరే ఏం కాదులే అన్నట్టుగా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా విలువైన వస్తువులు కూడా కోల్పోయే టైం అని చెప్పొచ్చు. అంతేకాకుండా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు ఊపిరి తీసుకోకుండా అంటే కనీసం హ్యాపీగా నిద్రపోదాం, లేకపోతే హ్యాపీగా తిందాము అనుకున్నా గానీ, మీకున్న ఇంట్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్‌లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్‌లో కానివ్వండి, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని సిట్యుయేషన్స్‌లో అన్నెసెసరీగా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కున్న ఆహ్, ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, వాటి వల్ల బ్యాక్ టు బ్యాక్ ఏంటి నాకు ఈ కర్మేంటి? ప్రతి దానికి కూడా నేను స్ట్రెస్ అవ్వాల్సొస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని ఫీల్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. బట్ పెద్ద సమస్యలైతే ఉండవు. కానీ ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతున్నాయా లేదా? ఏదైనా మోసం జరుగుతుందా బిజినెస్‌లో అనేది తెలుసుకునే ప్రయత్నం, అలాగే కాన్షియస్‌గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే వీసాలకి సంబంధించి ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి సంబంధించి చాలా అనుకూలంగానే ఉండబోతుంది. జాగ్రత్తగా ఉండండి. కొంతమంది దాన్ని ఎలా అయినా సరే జరగకుండా ఆపాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా కొంతమంది లేదా మీ ఫ్రెండ్స్‌లో కావచ్చు, వెల్ విషర్స్‌లో కావచ్చు ఎవరైనా సరే మీ మీద మీరంటే పడని వాళ్ళు కొన్ని ఎందుకులే ఇక్కడే ఉండాలి లేకపోతే అంటే వేరే రకంగా కొన్ని ఎమోషనల్‌గా డ్యామేజ్ చేస్తే మీరు వెళ్ళడం ఆగిపోతారని చెప్పేసి కొంతమంది ఆ రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని పట్టించుకునే ప్రయత్నం చేయకండి. మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి మంచి వేలో. అలాగే కొన్ని విషయాల్లో కొన్ని ప్రాజెక్ట్స్‌లో కానివ్వండి, బిజినెస్ పరంగా, జాబ్ పరంగా మాత్రం అనుకూలంగా ఉండబోతుంది. కానీ రిలేషన్‌షిప్ పరంగా, ఆరోగ్యపరంగా మాత్రం అంత అనుకూలతలు లేవు. దయచేసి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్ అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, బిజినెస్‌లో సక్సెస్ కానివ్వండి పుష్కలంగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. థాంక్ యూ.